హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు ఒక చక్కటి స్నాక్ ఐటెం పరిచయం చేయబోతున్నాను. సో నేను ఇంట్లో చేశాను, అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను. సో ఈవినింగ్కి నాకు 2 ప్లేట్స్ ఇడ్లీలు ఎక్కువైనాయి. సో వాటిని మనం జనరల్గా ఏం చేస్తుంటాం, మార్నింగ్ చేసాం కదా అని పడేస్తూ ఉంటాము. సో ఫుడ్ వేస్ట్ చేయొద్దు కాబట్టి ఈ విధంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే స్నాక్గా చేసి ఇచ్చినట్టయితే ఇష్టంగా తింటారు. ఒక డిఫరెంట్ రుచిని వాళ్ళకి పరిచయం చేసినట్టు అవుతుంది, రొటీన్గా కాకుండా. సో పెద్దవాళ్ళకంటే ఇలా స్నాక్స్, ఆయిల్ ఫుడ్ అనేది అంత మంచిది కాదు. సో పిల్లలకి జనరల్గా ప్యాకెట్ ఫుడ్ అట్లాంటివి ఇచ్చే బదులు ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోటి డిఫరెంట్గా చేసి ఇచ్చినట్టయితే హోమ్ ఫుడ్కి పిల్లలు అలవాటు పడతారు. సో నేనైతే 2 ప్లేట్ల ఇడ్లీలు నాకు ఎక్కువైనాయి మార్నింగ్ చేసినవి. సో వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మరి చిన్న పీసెస్గా కట్ చేయకండి. సో చూసుకొని ఒక ఇడ్లీలో ఒక 6 కానీ 4 కానీ పీసెస్ వచ్చే విధంగా కట్ చేసుకోండి. సో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కట్ చేశాను. సో కట్ చేసిన తర్వాత చాలా సింపుల్, కానీ టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా ఇడ్లీలన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ బాగా కాగుతూ ఉన్నప్పుడే ఇవి క్రిస్పీగా వేగుతాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. సో మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలో ఒకసారి ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంకి సెట్ చేసుకొని ఇవన్నీ కూడా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో నేను చిన్న కడాయి తీసుకున్నా కాబట్టి నేను తక్కువ ఆయిల్లో 2 టైమ్స్ ఫ్రై చేసుకున్నాను మొత్తం ఇడ్లీ పీసెస్ అన్నీ కూడా. మీరు పెద్ద కడాయి తీసుకున్నట్టయితే ఎట్ ఏ టైం మొత్తం అన్ని ఇడ్లీ పీసెస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మెత్తగా లేకుండా క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా ఇంకా మిగిలిన పీసెస్ అన్నీ కూడా మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేయడానికి వేసాను. సో ఇవి కూడా దాదాపు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. సో అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ఆయిల్ ఫుడ్ కానీ ప్యాకెట్ ఫుడ్ ఇచ్చే కంటే ఇది బెస్ట్ ఫుడ్ అని నాకు అనిపించింది. సో ఈ ఆయిల్ మొత్తం యూస్ చేయకుండా కొంత ఆయిల్ని పక్కకు తీసి పెట్టుకొని మన పోపు వేయడానికి ఎంత ఆయిల్ వేస్తామో అంత ఆయిల్ని కడాయిలో ఉంచుకొని, సో దాంట్లో జీలకర్ర, ఆవాలు వేయొద్దు, ఓన్లీ జీలకర్ర మాత్రమే వేయాలి. వేసుకొని కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు ఒక 4, 1 ఇంచు అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా ఈ విధంగా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసినప్పుడు టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికంటే ఈ విధంగా ముక్కలు వేసినప్పుడు టేస్ట్ బాగా వచ్చింది. సో పచ్చిమిర్చి కూడా ఒక 4 పచ్చిమిర్చి చాలా కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 4 పచ్చిమిర్చి చిన్నగా రౌండ్గా కట్ చేసి వేసాను. అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. సో దీనిలో కొద్దిగా సాల్ట్ వేసినట్టయితే ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతాయి. అదేవిధంగా కొద్దిగా గరం మసాలా పౌడర్, అదేవిధంగా ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. రంగు మారే వరకు ఉంచుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఎండుమిర్చి పౌడర్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది. సో టమాటా కచప్, సో కొద్దిగా టమాటా కచప్ వేసాను. సో ఇది దీన్ని అయితే అసలు స్కిప్ చేయొద్దు. దీన్ని స్కిప్ చేసారంటే టేస్ట్ అంత బాగుండదు.
కాబట్టి ఖచ్చితంగా టమాటా కచ్చప్ ఉండేటట్టుగా చూసుకోండి. లేకపోతే ఒకవేళ అట్లీస్ట్ ఒక పెద్ద టమాటో అన్న వేయండి. సో ఈ విధంగా టమాటా కచ్చప్ వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఎంబటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా దీనిలో వేసుకొని మొత్తం అంతా కూడా ఈ ముక్కలకి పట్టేటట్టుగా ఈవెన్గా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఫైనల్గా కాస్త సాల్ట్ తగ్గినట్టు అనిపించింది నాకు. లైట్గా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుతున్నాను. ఇప్పుడైతే మొత్తానికి మన డిష్ అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా క్రంచీగా ఉండే మిగిలిపోయిన ఇడ్లీలతో యమ్మీ స్నాక్ ఐటమ్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.